విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. మన వెలం బంధువులందరికీ నమస్కారాలు. నా పేరు పల్లి శంకరనారాయణ, రిటైర్డ్ టీచర్ని. శ్రీకాకుళం పట్టణంలో శ్రీనివాసం ఏర్పరచుకున్నాను. మా స్వగ్రామం ఆనందపురం, కోటబొమ్మాలి మండలం. ఈ మధ్యకాలంలో కాశీ పట్టణంలో మన వెలమ బంధువుల కోసం అన్నదాన సత్రం కట్టాలని ఒక సంకల్పము మన చిరకాల మిత్రులు, మన వెలమ బంధువైనటువంటి చల్లా ప్రేమానందరావు మాస్టర్, రిటైర్డ్ టీచరు సంకల్పించారు. ఆ విషయాలు ఏంటన్నది మనం ఆయన ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి ప్రేమానంద మాస్టర్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. రండి కూర్చోండి. మీకోసం వెయిటింగ్. బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి శంకరనారాయణ మాస్టారు, ఏంటి విశేషాలు ఇలా వచ్చారు? ఏం లేదు సార్, చిన్న విషయం. మీరు కాశీలో అన్నసత్రం నిర్మాణం కోసం ఏదో ఏర్పాట్లు చేస్తున్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది, ఏమిటి విషయాలు మీ ద్వారాగా మన వెలం బంధువులకు తెలియజేద్దామని చెప్పేసి మీకు కొన్ని విషయాలు అడగదామని వచ్చాను. తప్పకుండా, చాలా మంచి విషయాలు ఇవి. మన వాళ్ళందరికీ తెలియవలసిన అవసరం ఉంది. మరి మీ ద్వారా మన బంధువులకు చెప్పినట్టుగా ఉంటుంది. కొన్ని సంశయాలు కూడా కొంతమందికి ఉన్నాయి. ఆ సందేహాలన్నీ మనం తీరుద్దాం, తప్పకుండా తీరుద్దాం. అడగొచ్చు మీరు. ఈ బృహత్ కార్యక్రమం చేపట్టాలని మీకు ఎందుకు అనిపించింది? దీనికి ఉన్నటువంటి వెనుక పరిస్థితులు ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు మాస్టారు. ఇది యాక్చువల్గా నాకు రావాల్సింది కాదు. ఇది ఎందుకు వచ్చిందో ఆ దైవ సంకల్పం అయ్యి ఉండొచ్చు. నేను 2023 మన గంగా పుష్కరాలకి కుటుంబ సమేతంగా వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు అక్కడ మా కుటుంబ సభ్యులు, మా భార్యాభర్తలు అందరం కలిసి ఒక లాడ్జీలో ఉండి, మేము ఈ 9 రాత్రులు నిద్ర అని ఒక సెంటిమెంట్ ఉంది కదా మనకి, ఆ సందర్భంగా మేము ఫుల్ఫిల్ చేసుకుందామని వెళ్ళడం జరిగింది. అన్ని కార్యక్రమాలు చేసాము. మరి ఆ లోకల్ గుళ్ళు, తర్వాత గంగానది స్నానము, ఇట్లాంటివన్నీ పూర్తి చేసాము. పూర్తి చేసి మేము ఇంకా కాశీ మా జీవితంలో ఇదే లాస్ట్. ఇంకా మాది అన్నీ మా చేయవలసిన కార్యక్రమాలు చేసినట్టుగా ఒక దండం పెట్టేసి దేవుడి దగ్గర సెలవు తీసుకొని మేము ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో నాకు ఒక దైవశక్తి ఆవహించిన అనుభవం నాకు కలిగేది. ఏంటిది అంటే, కాశీ వెళ్ళాం కదా, అక్కడ అన్ని పరిస్థితులు చూశాను కదా, దానివల్ల వచ్చిందేమో అని నేను ఊరకనే ఉన్నాను. ఉన్న తర్వాత ఒక 7 రోజుల తర్వాత నాకు ఒక స్వప్న రూపంలో సద్బ్రాహ్మణుడు 3 రోజులు 3 రాత్రులు వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నించినట్టుగా, నేను భయపడి లేచిపోయి డిస్టర్బెన్స్ అయినట్టుగా నాకు జరిగింది అనమాట. అనుభవం అనమాట. మరి అదృష్టపోతే అయిన తర్వాత 3వ రోజు బ్రాహ్మణ రూపంలో నాకు స్పష్టంగా ఏదో ఒక కార్యక్రమం చేయి అన్నట్టుగా నాకు అనిపించింది. ఈ జీవితానికి, ఇంకా ఈ లౌకిక జీవితానికి స్వస్తి చెప్పి నువ్వు ఆధ్యాత్మిక జీవితంలోకి రావాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా నాకు అనిపించింది. మరి అనిపించిన తర్వాత తెల్లవారి నేను మా ఇంట్లో మా భార్యకు, పిల్లలకు, మా కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వారు కూడా దీని మీద మాకు స్పష్టమైన అభిప్రాయం లేదు, మరి మనం ఏం తెలుస్తుంది, ఏదో దేవుడికి మామూలు కళ అనుకున్నాం తప్పించి ఇంత డీప్గా జరుగుద్ది అనుకోలేదు. ఆ తర్వాత ఏమైందంటే, నాకు ఇస్కాన్ గురువు గారు ఒక ఆయన పరిచయం. ఆ గురువు గారికి నేను ఈ విషయం సంప్రదించడం జరిగింది. మంచి పని చేశాను. సంప్రదించి ఇలా వచ్చిందండి గురువు గారు, ఏంటి దీని తాలూకా మీనింగు, నాకు ఇంతకుముందు ఎప్పుడు ఈ అనుభవం రాలేదు. వేరే కళ, రకరకాల కళ్ళు వచ్చాయి కానీ ఇటువంటి కళ్ళు ఎప్పుడు రాలేదు అని అంటే,
ఆయన పెద్దగా నవ్వి నాకు పరిచయస్తుంది అనమాట. నేను ఎన్నిసార్లు మీకు అడిగాను మాస్టారు, మీరు పూజలకు రండి, మా ఆలయంకి రండి, దీంట్లో పాల్గొండి అంటే మీరు ఒక మాట అనేవాళ్ళు. ఇప్పుడు నాకేమనుకు రిటైర్ అయిన తర్వాత చూద్దాంలే, ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి నాకు అని అంటుండేవాళ్ళు. బహుశా ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారు కదా, దేవుడు మీకు ఒక మార్గం చూపించినట్టుకున్నాడు. దీని మీద మేమేమి చెప్పలేము, వ్యాఖ్యానించడానికి మాకు చాలదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనుభవాలు వస్తాయి. మీకు ఏ రకంగా అనుభవం వస్తుందో మీకే తెలుస్తుంది. కంటిన్యూషన్ అది మేము చెప్పడానికి లేదు అన్నారు. అయితే నేను ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా అని అడిగాను. అడిగితే మరి నెక్స్ట్ ఏం చేయాలంటే నేను ఒక దీక్ష ఇస్తాను మీకు, ఒక మంత్రము, శ్రీరామ మంత్రము. ఆ దీక్షామాల ఇస్తాను. మీరు మంచి ముహూర్తంకు రండి, మా ఆలయంలో మీకు ఇస్తాను. అది మీరు చేసి కొద్ది రోజు ఒక 41 రోజు కానీ మీరు ఈ దీక్షలో ఉండి మనకి కొద్ది మామూలు బయట జీవితానికి కొద్ది దూరంగా ఉంటే మీకు మరి కొంత అవగాహన వస్తుంది. భారతము, రామాయణము, ఇట్లాంటివన్నీ, భాగవతము, ఇవన్నీ చదవండి, వినండి. వింటే మీకే కాస్త క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నేను 41 రోజు దీక్ష తీసుకున్నాను. ఆ దీక్షలో కాస్త స్ట్రిక్ట్ గా ఉన్నాను. ఎందుకంటే అంతకు ముందే నేను ఈ మాంసాహారము, ఈ కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, ఆ అలవాటు ఉండేవి, అవన్నీ ఎప్పుడో తీసేసాను. అవన్నీ బాగా ఆహారం కూడా లిమిటెడ్ ఆహారం తీసుకుని రోజుకి ఒక్క పూట ఆహారం తీసుకునేవాడిని. మిగతా పలహారాలు తీసుకుని ఉండేవాడిని. స్ట్రిక్ట్ గా చేశాను దీక్ష చేసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, దీంట్లో సాధారణ జీవనానికి ఇట్లాంటి జీవనానికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్టుగా, ఇది మనకి అవసరం అన్నట్టుగా, ఇంకా ఈ జీవితానికి సోషల్ లైఫ్, సాధారణ జీవితం, దీనికి కొద్దిగా మనం విరామం పలకదాము. ఆధ్యాత్మికంగా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ఇన్ని విషయాలు ఉన్నాయా, మన సాంప్రదాయమే మనకు తెలియదు, మన శాస్త్రాలే మనకు తెలియవు అని చెప్పేసి నేను కాస్త విరక్తి మీద, సరే ఆధ్యాత్మిక జీవనంలోకి ఎంటర్ అయితే ఎట్లాగా ఉంటుందని చెప్పేసి నేను అలాగా దాని మీద ఉండేవాడిని. ఆ పీరియడ్ లో చాలా అనుభవాలు వచ్చాయి నాకు. ఒక గుడికి వెళ్ళాను. ఆ గుడిలో నేను కూర్చున్నప్పుడు ఏదో షాక్ లాగా నాకు అనిపించి, ఏదో ఒక శక్తి నాకు ఆవహించినట్టుగా అనిపించింది. తర్వాత నా ఆలోచనలో, నడకలో, తర్వాత అన్ని చాలా మార్పులు కనిపించాయి. ఆ మార్పులు కనిపించిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. సరేలే, ఇది మనకి ఎందుకు వచ్చిందో, మన జీవన విధానం మారుద్దాము అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. అది సామాన్య విషయం కాదు. లౌకికం నుండి ఆధ్యాత్మికం వెళ్ళడం అంటే అయ్యి ఉండొచ్చు. మరి ఆ దేవుడు మనకి మామూలుగా అయితే అయ్యే పని కాదు. దేవుడే సంకల్పించినట్టుకున్నాడు. నాకు ఒక త్రావు చూపించాడు. నేను కూడా సరేలే, మరి ఇంకా అన్ని అనుభవించాం కదా, అన్ని తినేసాము, అన్ని తాగేసాము, ఇంకేమున్నాయి ఈ భూమి మీద, కాస్త రిస్ట్రిక్షన్ లైఫ్ ఎట్లా ఉంటుందో చూద్దామని నాకు అనిపించి దీంట్లోకి వచ్చాను. దీంట్లోకి వచ్చిన తర్వాత మరి శాశ్వత జీవితం, ఇంకా బోల్డ్ అంత జీవితం ఉంది కదా, దేవుడు ఎంత జీవితం ఇచ్చాడో మనకు తెలియదు. ఈ జీవితంలో ఏదో ఒక మంచి పని చేద్దాము, ఊరకనే కూర్చునేటువంటి కర్మ చేయాలి కాబట్టి ఏదో ఒక మంచి పని చేద్దామని ఆలోచన కలిగింది. ఆ తర్వాత మంచి పని అంటే ఏంటి, గుడులు కట్టాలి, లేకపోతే పూజలు చెయ్యాలి, ఇవి అందరూ చేసే పనులే. ఎవరు చేయని మంచి పని ఏదైనా నేను చేయగలనా లేదా అని నేను ఈ రకంగా ఆలోచించడం ప్రారంభించాను. ఎవరు చేయలేని పని, ఎవరు ఊహించిన పని అంటే ఏంటి ఉన్నదని చెప్పేసి నేను కొద్దిగా తర్కంగా, కొద్దిగా మొండోడు కాబట్టి కొద్దిగా వెరైటీగా ఆలోచించడం జరిగిన తర్వాత సరే, నాకు కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ జ్ఞానోదయం కలిగింది. బహుశా గంగా నదిలో స్నానం చేయడం వలన, ఆ దేవునికి నేను మొక్కడం వలన ఇది వచ్చి ఉంటుంది బహుశా. సరేలే, మరి ఒక గంగా నది తీరంలోన, గంగా నది కంటే పుణ్య తీర్థం లేదు, నది లేదు. మరి కాశీలోనే ఒక అన్నదాన సత్రం కట్టిస్తే ఎట్లా ఉంటది, చాలా మందికి ఉన్నాయి అక్కడ, చాలా మంచి, మనకి మాత్రం లేదు, ఎట్లా ఉంటది అని చెప్పేసి నేను చాలా రోజులు, ఎందుకంటే ఇది సామాన్యమైన కార్యక్రమం కాదు,
మరి ఇది ఒక రకంగా నేను కొన్ని రోజులు ఇది పిచ్చి ఆలోచన కింద కూడా పక్కకు పెట్టేశాను. ఇది అయ్యే పని కాదు, ఇట్లాంటి ఆలోచనలు వేస్తే మనం ఇబ్బంది అవుతుంది, లాస్ట్లో వయసు అయిపోయిన తర్వాత మనం చేయలేమని నేను పక్కన పెట్టడం కూడా జరిగింది. జరిగిన తర్వాత మరి దైవ అనుకూలము దైవ బలం ఉన్నట్టుగా ఉంది. ఎప్పుడు అవే ఆలోచనలు వస్తుండేవి, ఎందుకు చేయలేము, ఎవరు చేయలేకపోతే మనం చేయలేమా, మనకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు కదా, ఇప్పుడు దైవ బలంలో ఉన్నాం కదా, మరి మన సొంత కార్యాలు చాలా చేశాం కదా, ఇది చేయలేమని ఇలాగ రకరకాల క్వశ్చన్లు నాలో నేనే వేసుకునేవాడిని. వేసుకొని కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది, ఇలా అనుకుంటున్నాను, మీ ఉద్దేశం ఏంటని. ఇది మంచి కార్యమని మన 4 తరాల ముందు చల్ల చిట్టమ్మ అనే ఒక ముసలమ్మ ఉండేది. ఆమెకు సంతానం లేక కాశీ 2 సార్లు వెళ్ళింది, దైవ కార్యాలు కూడా చేసింది. మన గ్రామంలో ఆమె పేరు చెప్తే చుట్టూ 10 గ్రామాలకి చాలా ఫేమస్. ఆవిడ అందరికి సాధువులకు 4 తరాల ముందు తాతమ్మ అవుతుంది, తాతమ్మ ఉన్నది. కాశీకి మనకి ఏవో కనెక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాతే మనము ఒక స్థాయికి వచ్చామని అందరు చెప్తుంటారు మన గ్రామంలో. అందుకని ఇది బహుశా నీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటది, నీకు కళ్ళలోకి వచ్చి కనిపించుంటది, నువ్వు చేయగలవు, చెయ్యు, మా సహకారం ఉంటది అని చెప్పేసి అనడం జరిగింది. అంటే తర్వాత బంధువులకు కూడా, ఎందుకంటే నాకు సహకరించవలసింది కుటుంబ సభ్యులు, క్లోజ్గా ఉన్న బంధువులు, తరువాత స్నేహితులు, తర్వాత వెలమ కుటుంబీకులు, అందరూ నాకు సహకరిస్తేనే ఇట్లాంటి పని చేయగలరు. ఏదో నాకు ఐడియా వచ్చిందని చెప్పేసి ఎవరికి చెప్పకుండా నేను పెద్ద కార్యక్రమం, తరతరాలు నడవలసిన కార్యక్రమం, అందరూ భాగస్వాములు అయితే బాగా ఉంటుందని అందరికీ కొనుక్కోవడం జరిగింది. అయితే విశేషం ఏంటంటే ఎవరు కూడా కాదు చేయలేవు అని మాత్రం అనలేదు, చెయ్యి బాగుంటది, మా సహకారం ఉంటుంది, ఇది అవసరమే అన్నారు. మాస్టారు, మరి ఈ సత్ర నిర్మాణంలో మన వెలమ బంధువుల యొక్క స్పందన ఎలాగుంది, ఏమిటి కాస్త చెప్తారా? మంచి ప్రశ్న మాస్టారు. అన్నిటికంటే ముఖ్యమైనది, చాలామంది ఇంతకు ముందే కాశీ వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. వారు అక్కడ పడే ఇబ్బందులు కూడా వాళ్ళకి మైండ్లో ఉన్నాయి. ఎక్కడ సత్రం దొరకడం అనేది కాశీలో చాలా కష్టమైన పని. తర్వాత అక్కడ మన భోజనం దొరకదు, మన భాష ఉండదు, తర్వాత మన బ్రాహ్మిన్స్ ఉండరు. ఇట్లాంటి బాధలు అందరూ పడినారు కాబట్టి, వాళ్ళు స్వయంగా అనుభవం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికి చెప్పినా చాలా మంచి కార్యక్రమం, దీని ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా మన జాతి వారికి ఉంది, ఇతర జాతుల వారికి ఉంది కాబట్టి మన జాతి వారు కూడా కట్టుకుందాము, మీరు ఇది మంచిగా ఇచ్చేయండి అని చెప్పేసి స్పందన అయితే మాత్రం చాలా బాగుంది, మంచి కార్యక్రమం గుర్తిస్తుంది. అవునవును, మన దేశంలో చాలా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవును, మరి అవన్నిట్లో కాకుండా కాశీలోనే మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? అవును, కాశీలోనే కట్టాలి అన్నటువంటి ఆలోచన మన వెలమ జాతీయులకి కట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? అవును, అది మీరే కాకుండా ఈ అభిప్రాయం ఎవరెవరితో చెప్తే తిరుపతిలో కడితే కాదా, లేకపోతే శ్రీకాకుళంలో కడితే కాదా, లేకపోతే ఇంకో పుణ్యక్షేత్రంలో కడితే కాదని చాలా మంది అడిగారు. మంచి ప్రశ్నే. కాశీ లాంటి పుణ్యక్షేత్రము మనకు హిందూ ధర్మ ప్రకారము, హిందూ శాస్త్రం ప్రకారము అంతకంటే పుణ్యక్షేత్రం లేదు. తర్వాత కాశీలో ప్రవహిస్తున్న గంగా నది అంత పవిత్రమైన నది ఏ నదులకు కూడా లేదు, ప్రపంచంలో ఏ నదులకు లేదు. తర్వాత ఈ కాశీ క్షేత్రం అనేది ఒక 10-15 క్షేత్రాలకి సెంటర్ పాయింట్ లో ఉంది. అక్కడ మన భాష ఉండదు, మనకు చాలా దూరం. అటువంటి క్షేత్రంలో కానీ మనము ఈ సత్రం కడితే దాని తరక పర్పస్ ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము మిగతా పుణ్యక్షేత్రాలు కూడా అక్కడ ఉండి చూడొచ్చు. తర్వాత భాష అంతా వేరు కాబట్టి మనం చూడొచ్చు. ప్రతి కుటుంబానికి మీకు తెలుసు, ప్రతి ఏ హిందూ కుటుంబానికి కాశీ వెళ్ళడం అనేది వారి జీవిత ధ్యేయంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటిది కడితే బాగుంటుంది ఉద్దేశం కాశీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. బంధువులు 4-5 రాష్ట్రాల్లో ఉన్నారు.
అలాగే ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అవును అవును ప్రతి ఒక్కరు కూడా కాశీ వెళ్ళాలని తపనతో ఉంటారు. అవును మరి ఇంత పెద్ద జాతికి అవును ఏ స్థాయిలో నిర్మాణం ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇటువంటిది కట్టాలనుకోండి ఎంతమంది సరిపోయేటట్టుగా మీరు కట్టాలనుకుంటున్నారు? అవును అవును ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఆ, ఈ స్థాయిలో అదే కాకపోతే దీనికి కూడా ఒక ప్లాన్ అంటూ ఉండాలి కాబట్టి ఒక ప్లాన్ వేసాము. ఉమ్, కమిటీ సభ్యులందరము కూర్చొని ఉమ్, నా అనుభవం ప్రకారము ఉమ్, మన జాతీయులు చాలా దగ్గరలో ఉండడం వాస్తవమే. ఉమ్, అందరి అవసరాలు తీర్చేటట్టుగా ఉమ్, ఒక 10 సెంట్లు స్థలము ఉమ్, అంటే 500 చదరపు గజాలు ఉమ్, స్థలములో ఉమ్, 5 అంతస్తుల బిల్డింగు ఉమ్, 10 కోట్ల అంచనాతో ఉమ్, 300 మంది ఏకకాలంలో నివాసం ఉన్నట్లుగా, ఉమ్, ఏకకాలంలో 400 మంది ఉమ్, భోజనం చేసినట్లుగా ఉమ్, ఏర్పాట్లు చేస్తూ ఒక ఉమ్, ఆధునిక సత్రం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా ఆధునిక సత్రం అవును. కాకపోతే వెళ్ళరు. అవునవును. ఆధునిక సౌకర్యాలతో ఉమ్, కట్టాలని సంకల్పం అయితే ఉంది. ఉమ్, మరిది ఎంతవరకు నిధులు సమకూరుతాయో, ఉమ్, ఎంతవరకు మన కుటుంబ సభ్యులు ఉమ్, సహకారం అందిస్తారో తెలియదు కానీ ఉమ్, భారీగా కట్టకపోతే మాత్రం ఉమ్, ఇది చాలా కాలం ఉండే పరిస్థితి లేదు. అవును. చిన్న చిన్నది కట్టాలనుకుంటే ఇప్పుడు రేపైనా కట్టేయవచ్చు. అవును. ఆ రకంగా అనుకుంటుంది. ఇంత పెద్ద మొత్తంలో మీరు పెద్ద ప్రాజెక్ట్ని దీన్ని డిజైన్ చేశారు, అవును బాగానే ఉంది. ఉమ్. అంటే మీరు బాగా ఫ్యూచర్ని ముందులో దృష్టిలో పెట్టుకొని ఆ, చేశారు. దృష్టితోనే చూసాం. అయితే మరి ఇంత పెద్ద మొత్తంలో కూడా మనకు నిధులు అవసరం ఉంటుంది. అవి ఎలా సమకూరుతాయని అవును మీ ఆలోచన వచ్చింది? దీనికి ఎవరైనా సహకరించడానికి ముందుకు వస్తున్నారా లేదా? అవును అవును అయితే మీకు తెలిసిన విషయమే, ఏ ట్రస్ట్ అయినా అవును. నడిపించాలంటే అందులో ఇది అన్నదాన సత్రం కాబట్టి ఉమ్, దీనికి చాలా నిధులు అవసరం వస్తాయి. కన్స్ట్రక్షన్కి అవసరం వస్తాయి, మెయింటెనెన్స్ కూడా వస్తాయి. ఉమ్, దీని మీద నేను లోతుగా ఆలోచించి 2-3 మీటింగుల్లో మన జాతీయులకు ఉమ్, కాస్త పెద్దవారికి ఉమ్, సలహా అడగడం జరిగింది. ఉమ్, వారు కూడా ఇది మంచి కార్యక్రమం కాబట్టి మన వాళ్ళంతా మంచి స్థితిలో ఉన్నారు. ఉమ్, ఈ రోజుల్లో పెద్ద భారం అనిపించకపోవచ్చు, ఉమ్, మంచిగా స్పందిస్తారని చెప్పేసి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఉమ్, 4-5 పారిశ్రామికవేత్తలకి నేను ఉమ్, ఫోన్లో సంప్రదించగా ఉమ్, ఇది మంచి కార్యక్రమం మేషారు, మీరు ముందుండి నడిపించండి, ఉమ్, మా సమయంలో మేము తప్పనిసరిగా స్పందిస్తామని చెప్పడం జరిగింది. ఉమ్, తర్వాత మన శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది నాయకులు, రాజకీయ నాయకులకు కూడా ఈ విషయం ఓహో. చెప్పడం జరిగింది. ఉమ్, వారు ఏమన్నారంటే ఇది మంచి కార్యము, ఉమ్, మీరు ముందుండి చేయండి, ఉమ్, చాలా కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి, ఉమ్, అవన్నీ అయిన తర్వాత మా టైం వచ్చేటప్పుడు మేము తప్పనిసరిగా స్పందిస్తాము, అవును. స్పందించి దానికి ఎట్లాగా ఆర్థికంగా మేము ఆదుకోవాలో ఉమ్, మేము కూడా ఆదుకుంటాము, ఇది మన జాతి గురించి కాదా ఉమ్, అని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఉమ్, నిధుల ప్రాబ్లం అయితే పెద్దగా ప్రాబ్లం కాకపోవచ్చు. అవును. మన కుటుంబీకులు చాలా మంది ఉన్నారు, ఉమ్, అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు, మరి పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఉమ్, ఫారెన్ లో పనిచేసే మన యువత ఉంది. ఉమ్, మీరందరూ మనిషి ఒక తల చేస్తే నిధుల విషయంలో పెద్ద ప్రాబ్లం రాకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. సారు చాలా బాగానే ఉంది ఇంతవరకు. అవును నిజంగా ఈ విషయంలో మన గర్వ బంధువులు మాత్రం ఆధ్యాత్మికంగా అదృష్టవంతులమైన నాకు అనిపిస్తుంది. అవును అవును నిజమే. అయితే మరి దీని అనుమతులు గట్ట చాలా వరకు ఉండాలి కదా, అవును దాని పరిస్థితి ఎంతవరకు వచ్చింది ఏమిటి? ఉండాలి మేషారు. అక్కడ మనం ఒక ట్రస్ట్ నియమించాలంటే చాలా పెర్మిషన్స్ కావాలి. ఉమ్, దానికి ట్రస్ట్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఉహు, మంచి కుటుంబ సభ్యులతో. ఉమ్, ఉమ్, ఎవరికైతే ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ ఉందో అట్లాంటి వారికి అవును. మాట్లాడి ఒక ట్రస్ట్ నియమించడం జరిగింది. ఉహు, తర్వాత కేంద్ర ప్రభుత్వం తాలూకా అనుమతి లభించింది. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 80G అని ఒక పెర్మిషన్ ఇస్తారు, ఆ, అది జనరల్ గా ఎవరికి ఎవరు, అవును. అదృష్టవశాత్తు మనకి దొరికింది. ఉమ్, దానివలన పారిశ్రామికవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఉమ్, ఎవరైనా మనకి నిధులు అందజేస్తే ఉమ్, దాంట్లో 50% ఉహు, వారికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు అనేది ఒక జీవో ఉంది. అవునవును. 80G అనేది కూడా మనకు దొరికింది. ఉహు, మరి దీనికి వెబ్సైట్ ఒకటి
తయారు చేసాము. ప్రపంచంలో ఏ ఎలమవారైనా చూసుకోవచ్చు. దాని ద్వారా పేమెంట్స్ ఇవ్వచ్చు. బ్యాంక్ అకౌంట్ స్టార్ట్ చేసాము. తర్వాత దీనికి యూట్యూబ్ ఛానల్ ఒకటి తయారు చేసాము. దీని గురించి పర్మనెంట్ గా ఆఫీస్ ఒకటి ఉండాలని ఉద్దేశం శ్రీకాకుళంలో ఒక మేనేజర్ని పెట్టి శ్రీకాకుళంలో ఎప్పటి నుంచే ఒక ఆఫీస్ అంటూ మెయింటైన్ చేస్తున్నాము. టెంపరీగా పర్మనెంట్ గా ఇదే ఆఫీస్ ఉంటుంది. కాశీలో ఏదైనా సదుపాయం కావాలంటే శ్రీకాకుళం ఆఫీస్కి వచ్చి మీరు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు. దానికంటూ ఒక ఫోన్ నెంబర్ ని కేటాయించాము, ఒక మేనేజర్ ని కేటాయించాము. చాలా కార్యక్రమాలు మీకు 70% వరకు దానికి ఏంటంటే కావాలో నియమాలన్నీ ఉండేటట్టుగా అన్ని. తర్వాత రసీదు పుస్తకాలు ప్రింట్ చేసాము, బ్రోచర్లు ప్రింట్ చేసాము. ఇప్పటికే ఒక 30-40 గ్రామాలు కూడా కవర్ చేయడం జరిగింది. కార్యక్రమం అయితే సజావుగా జరుగుతుంది. అది ఇప్పుడు చెప్పండి. 70% అయిపోయింది. అవును. నెక్స్ట్ ఇంకా ఆ 30% లో ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ముఖ్యమైన కార్యక్రమాలన్నీ అయిపోయాయి మాస్టర్. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మన వెలమ కుటుంబీకుల దగ్గరకు ప్రతి ఇంటికి ఈ న్యూస్ వెళ్ళాలనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాము. దాని గురించి ఇట్లాంటి బ్రోచర్లు చాలా వరకు ప్రింట్ చేశాము. ప్రతి ఒక్కటి ఒక కుటుంబానికి చేరాలనే ఉద్దేశం మీద పెద్దవాళ్ళకి ఇవ్వడానికి, దూరం ఉండే వాళ్ళకి ఇట్లా పోస్టల్లో కూడా పంపించడానికి ప్లాన్ చేశాం. మరి తర్వాత ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని, ఆ గ్రామానికి అయితేనేమి, పట్టణానికి అయితేనేమి, ఆ ప్రాంతానికి అయితేనేమి ఒక ఇంపార్టెంట్ పర్సన్ కి ఎన్నుకొని ఆయన ద్వారా మన కుటుంబీకులందరికీ న్యూస్ చేరాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం ప్రారంభించాం. బాగుంది. అయితే మరి దీనికి నిధులు ఎలాగా, ఏ రకంగా నిధులు మీరు సేకరించదలిచారు? ఎన్ని రకాలుగా? అయితే ఏం చేస్తున్నామంటే అది ఇచ్చిన తర్వాత అదే వ్యక్తికి ఈ 2 రకాలైన రసీదు పుస్తకములు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి అన్నదానానికి సంబంధించి అన్నదాన నిధికి ఎవరైనా ఇవ్వాలనుకుంటే 500 రూపాయలు తక్కువ లేకుండా ఎంత మొత్తమైనా ఇవ్వచ్చు అన్నది ఒక రసీదు. ఇంకొక రసీదు ఏంటంటే మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి, మన భవన నిర్మాణం గురించి కూడా దీంట్లో ఇవ్వచ్చు. భవన నిర్మాణానికి కనీసం 1000 రూపాయలు తక్కువ లేకుండా ప్రతి కుటుంబము దానిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అదే రిజిస్ట్రేషన్ నెంబర్ మీద ఫ్యూచర్ లో 50 సంవత్సరాల వరకు వారికి మనం అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నది ఒక విషయం. తర్వాత 1000 రూపాయలు తక్కువగా పెట్టాము. 1000 రూపాయల కంటే ఎక్కువగా కూడా ఎవరు వారి స్థాయిని బట్టి, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి, వారి సామాజిక పరిస్థితిని బట్టి ఎంతైనా ఇవ్వచ్చు అన్నది ఒక నియమం పెట్టాము. ఇది మాక్సిమం అవుతుందని అనుకుంటున్నాను. అయితే బిల్డింగ్ ఎవరైనా ఇవ్వచ్చా? ఒక్క వెలమూడు ఇది కూడా ఒక మంచి ప్రశ్నే. బిల్డింగ్ మన వెలమ జాతీయుల పేరున కడుతున్నాం కాబట్టి బిల్డింగ్ ఫండ్ అన్నది వెలమ జాతీయుల దగ్గరే తీసుకుంటాం. 1000 రూపాయలు తక్కువ లేకుండా వేరే జాతి వద్ద తీసుకోము. అలాగే ఫుడ్ ఫండ్ అంటే అన్నదాన సత్రంకి ఏ జాతీయుల దగ్గర తీసుకుంటాం. అట్లాగే అన్నదాన సత్రం ఏ జాతీయ దగ్గర 500 రూపాయలు తక్కువ లేకుండా తీసుకోవడానికి నిర్ణయించాము. తరువాత ఏంటంటే మన సత్రానికి మిగతా సత్రాల్లా కాకుండా మన సోదర జాతీయులు, మనతో నివసించేవారు, మన గ్రామంలో ఉండేవారు ఎవరు వచ్చినా సరే ఖాళీలను బట్టి వారికి కూడా దానిలో ప్రావిజన్ కల్పిస్తామని చెప్పేసి మనం హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏమీ పర్వాలేదు, మన జాతి కట్టుకుంటున్నామని మన వారికే కాకుండా బయట వారికి కూడా మనం ఇవ్వడానికి నిర్ణయించాము. బయట వారు కూడా అన్నదాన సత్రానికి నిధులు ఇవ్వచ్చు. అయితే మేడం చిన్న డౌట్, చెప్పండి. కొన్ని దగ్గరలో నేను సత్రాలు చూశాను. అవును. అక్కడ ఒక రూము వాళ్ళ తల్లిదండ్రుల పేరును కానీ లేదంటే వాళ్ళ పేరును గాని నిర్మించుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏదో ఫోటో పెట్టుకుని జ్ఞాపకార్థం అటువంటిది ఏమైనా మీరు ఎక్కడ? మంచి ప్రశ్న, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. అది బ్రోచర్ లో ఇచ్చాము. మరి వీడియోలు కూడా చెప్తాం మేము. ఏమంటే చాలా ఫ్యామిలీస్ ఉంటాయి ఆర్థికంగా స్థిరపడే వాళ్ళు, తర్వాత వారి పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి. అవును. 10 ఫ్యామిలీస్ చెప్పుకోవాలని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమంటే వాళ్ళ తల్లిదండ్రులు గాని, వాళ్ళ తాతలు గాని, లేకపోతే వారి పేరు గాని చిరస్థాయిగా కాశీలో ఉండిపోవాలనే తలంపుతో ఉంటారు. అట్లాంటికి కూడా మంచి ప్రావిజన్ ఇచ్చాము. ఒక
ఏసీ డీలక్స్ రూమ్ వారి ఫ్యామిలీ పేరుని నిర్మించాలంటే 9 లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. బాగుందండి. అలాగే మామూలు రూమ్ ఏసీ రూమ్ కట్టాలనుకుంటే మామూలు రూమ్ కట్టాలంటే 8 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తే వారి ఫ్యామిలీ పేరున అది నిర్మిస్తాం. అట్లాగే ఏసీ లేకుండా నాన్ ఏసీ రూము 7 లక్షల రూపాయలకే వారి తల్లిదండ్రుల పేరుని కానీ వారి పేరుని కానీ నిర్మించుకోవచ్చు. తరతరాలుగా ఉంటుంది. తర్వాత తక్కువ స్థాయి వారికి కూడా బెడ్డింగ్లు 2 రకాలు ఉంటాయి మన దగ్గర. డార్మెటరీ 2 రకాలు ఉంటాయి. ఏసీ డార్మెటరీ ఉంటది, నాన్ ఏసీ డార్మెటరీ ఉంటది. ఏసీ డార్మెటరీలో ఒక బెడ్ స్పాన్సర్ చేయాలనుకుంటే 3 లక్షల రూపాయలు ఇస్తే ఒక ఏసీ డార్మెటరీ బెడ్ వారి తల్లిదండ్రుల పేరున స్పాన్సర్ చేస్తాం. అలాగే నాన్ ఏసీ రూమ్ లో చేయాలనుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తే వారి పేరును పెడతాం. ఇట్లా రకరకాలైన అంశాల మీద వారి పూర్వీకుల పేరున మనం ప్రావిజన్ ఇస్తున్నాం. చాలా బాగుంది. మంచి ఆలోచన. ఇప్పుడు భవన నిర్మాణం కోసము చెప్పారు, అన్నదానం కోసం కూడా చెప్పారు. మరి అన్నదానం అనేటప్పటికి 3 పూట్ల అన్నదానం పెడుతున్నారా, లేకపోతే దానికి ఇంకేమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? అవును, ఇది కూడా మనము చర్చించవలసిన విషయమే. అక్కడ మేము కాశీలో మా పరిశీలన ప్రకారము చాలా సత్రాల్లో 2 పూటలు పెడుతుంటారు. మధ్యాహ్నము భోజనం పెడతారు, రాత్రి టిఫిన్ పెడతారు. ఎందుకంటే తెల్లవారి ఎవరు పెట్టరు, ఎందుకంటే తెల్లవారి మీరంతా దేవాలయాలకి వెళ్తారు. మనం ఏది తయారు చేసింది వేస్ట్ అవుతుంది కాబట్టి దేవాలయం నుంచి వచ్చిన తర్వాత వారు ఎవరైతే చెప్తారో వారికి నిత్యాన్నదాన పథకంలో వారు ఫ్రీగా భోజనం చేయొచ్చు. తర్వాత రాత్రికి మాత్రం ఎంతమంది చెప్తే అంతమందికి టిఫిన్ కానీ లేకపోతే స్వల్ప అల్పాహారం కానీ మనము పెడతాము. దీని గురించి నిధుల సేకరణ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసాం. ఎందుకంటే చాలా నిధులు కావాలి. దానికి ప్రతి కుటుంబం కూడా ఒక 500 రూపాయలు వారు ఇవ్వచ్చు. తర్వాత జన్మదినానికి, గృహప్రవేశానికి, మరి మంచి జాబులు వచ్చినప్పుడు, లేదా షాపులు ఓపెన్ చేసేటప్పుడు, ఏదైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు వారు ఎంతైనా ఇవ్వచ్చు. ఈ మధ్యనే మన వారు ఒక 4 కలిసి ఇట్లాంటి గృహప్రవేశానికి, షాప్ ఓపెనింగ్ కి, పెండ్లి దినంకి ఇట్లాగా 10,000 లెక్క ఇచ్చారు. అది కూడా చాలా శుభ సంతోషం. ఇట్లాగే మనం ఈ సాంప్రదాయం నెలకొల్పుకుంటే మనం ఇక్కడెక్కడో అన్నదానం చేసి వెతుక్కునే కంటే మన పేరుని కాశీలోనే అన్నదానం జరుగుతుంది అనేది ఒక సంకల్పం. చాలా మంచి కార్యక్రమం. చాలా థ్యాంక్స్ మీకు. ఎందుకంటే చాలా చాలా విషయాలు చెప్పారు. మీ ద్వారాగా మన వెలం బంధువులందరికి కూడా విషయాలు తెలుస్తాయి అని నేను అనుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, చెప్పండి, ఇది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేసి మీరు అనుకుంటున్నారు? ఇంత చక్కనైనటువంటి కార్యక్రమము మన వెలం బంధువులు ఎంత వేగంగా దీన్ని ఆస్వాదిస్తారు అన్నది మాకు కాస్త తెలియచేయండి. నిజమే ఇది నిజంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో 10 yearsకో 15 yearsకో కడితే దాని తాలూకా ఫలాలు మనం అనుభవించలేము. అంతే కదా. అందువలన నేను నా సొంతంగా ఏమనుకున్నానంటే, ఇది మన వారంతా సహకరించి నాకు అనుకున్న విధంగా ప్రాజెక్ట్ ముందుకెళ్తే 2 yearsలో కంప్లీట్ చేయాలనే భావన. కానీ నేను ఈ మన బంధువుల తాలూకా స్పందన చూస్తే ఇది 1 yearలోనే కంప్లీట్ చేయగలం అనే ఒక ధైర్యం నాకు వచ్చింది. మరి ఈ నిధులు ప్రవాహం ఎట్లా సాగుద్దో, మన వారు ఎంత వేగంగా స్పందిస్తారో అన్న దాన్ని బట్టి మీకు ఇది వేగంగా చేసి మనం వేగంగా అనుభవిద్దాం. మనకి ఎవరైతే కోఆపరేట్ చేశారో, మన ప్రాజెక్ట్లో ఎవరైతే వచ్చారో వారందరికీ కాశీలో ఒక మంచి భవనం, అంటే అక్కడ కాశీలో వీలైతే ఎవరికి లేని భవనము మన జాతీయులకు కట్టించాలనే సంకల్పం అయితే నాలో ఉంది. అది నెరవేరుద్దని నేను ఊహిస్తున్నాను. దైవ సంకల్పము, దైవ బలం కూడా అట్లాగే ఉంది. ఇది మనం అందరము కాశీలోనే మళ్ళీ ఇంకొక మంచి వీడియో ద్వారా కలుసుకుందాం. అలాగే, తప్పనిసరిగా. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ మేడం. మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మీ ద్వారాగా ఈ కాశీ క్షేత్రంలో ఒక వెలమ సత్రం కట్టి మన వాళ్ళకి అందివ్వడానికి మీరు ముందుకు వచ్చినందుకు మన వెలమ బంధువులు అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.
అదేవిధంగా నాకున్నటువంటి నేను రిటైర్ టీచర్ని కాబట్టి నాకున్న సమయం ఎక్కువ సమయం అవును మీతో పాటుగా వెచ్చించి అలాగే మన సహచరులందరికీ చెప్పి అవును మా అందరి సహకారం నాకు వీలున్నంత సహకారం మీకు అందిస్తానని చెప్పేసి అవును. మీకు ఈ విషయంలో నేను తోడుగా ఉంటానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఇది చాలా అవసరమైన, అది ఇది చాలా కష్టమైన కార్యక్రమం అయినా నేను చాలా ఇష్టంగా చేస్తున్నాను. మరి ఆ ఇష్టంగా చేసుకున్నందుకు మీలాంటి వారి సహకారము, మ్యాన్ పవర్ అంటే డబ్బులు ఎవరైనా ఇస్తారు, నిధులు ఇచ్చి అక్కడ క్లోజ్ చేసుకుంటారు. వెనుక ప్రాజెక్టులో పూర్తిగా సహకారం అందించడం అనేది సామాన్య విషయం కాదు. నా వెనుక రావడం అన్నది సామాన్య విషయం కాదు. మరి మీరు మరి మన కొంతమంది మిత్రులు రిటైర్ అయిపోయినా ఇంట్లో కూర్చోకుండా దీని గురించి శ్రమ పడుతున్నందుకు మంచి మీ కుటుంబాలకి అందరికీ దేవుడే రక్షిస్తాడు. నేనైతే మరి ఆ స్థాయిలో లేను. దేవుడు చూస్తాడు, మీకు మాకు అందరికీ చూస్తాడు. ఈ కార్యక్రమంలో ఉన్నందుకు, ఈ కార్యక్రమంలో ఎవరైతే సహాయం చేస్తున్నారో వారందరికీ ఆ ఈశ్వరుడు కృప తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఇంకా ఉండదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పురస్కారాలు చేసినా, ఎన్ని గుళ్ళు కట్టినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, మనం ఎంతో మందికి కాశీ వచ్చే ప్రయాణికులకి ఎంతో మందికి సేవ చేస్తున్నాం. వాళ్ళకి ఒక ఉండడానికి వసతి కల్పిస్తున్నాం, వారికి భోజనం పెడుతున్నాం, వారి కింద సేవ చేస్తున్నాం. ఇది సామాన్య విషయం కాదు మాస్టర్. దీని తాలూకా ప్రభావం తప్పనిసరిగా మన మీద ఉంటుంది. ఆ కాశీ విశ్వేశ్వరుడికి నమస్కరిస్తూ మనకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం.